శ్రీమాత్రే నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. నీ ఆటలు లేవు. అందరూ ఆడుకుంటూ కృష్ణుడితో తిరుగుతూ పొంగిపోతూ సంతోషిస్తూ పరమాత్మతో కలిసి ఆడుకుంటున్నారు. ఇలా ఆడుకుంటుంటే దేవతలను కూడా భయపెట్టగలిగినటువంటి రక్కసుడు ఉన్నాడు. వాడు ఎంత చిత్రమైన వాడంటే నిజంగా పోతన గారికే చెల్లిందండి మహానుభావుడి ఆంధ్రీకరణ. వ్యాసుల వారు అన్నారు సంస్కృత మూలంలో అఘాసురుడు అన్నారు. అఘము అంటే పాపము, అఘాసురుడు అంటే పోతన గారు ఏమని ఆంధ్రీకరించారంటే పాపపు రక్కసుడు అని ఆంధ్రీకరించారు. కాబట్టి ఇప్పుడు ఆయన అనుకున్నట్ట ఆయన బకాసురుడు యొక్క సోదరుడు. నా సోదరుడైనటువంటి బకాసురుణ్ణి కృష్ణుడు నిర్జించాడు. కాబట్టి గోపాల బాలురందరికీ కూడా ప్రాణ సమానుడైన వాడెవరు? కృష్ణుడు. కాబట్టి ఈ కృష్ణుణ్ణి చంపేస్తాను, కృష్ణుణ్ణి తినేస్తాను. జాపిరము లేక ఇప్పుడు గోపుల గోపాల సుతుల కృష్ణుని తోడన్ గీపెట్టగ మింగెదన్నని పాపపు రక్కసుడు త్రోవపడి ఉండే నృపా. పోతన గారు అన్నారు ఈ రాక్షసుణ్ణి చూస్తే దేవతలు కూడా భయపడతారు అన్నారు. అలాంటి రాక్షసుడు అఘాసురుడు పాపపు రక్కసుడు వచ్చి పడుకున్నాడు అట్టంగా. ఆ పడుకున్నవాడు ఎలా పడుకున్నాడు? కొండ చిలవ రూపంలో పడుకున్నాడు. ఇది మీరు చాలా జాగ్రత్తగా వినవలసినటువంటి అంశం. కొండ చిలవ తను వెంటాడి వెంటాడి ఏ ప్రాణిని చంపదు. దానికో గమ్మత్తైనటువంటి స్థితి ఉంటుంది. అది పెద్ద నోరు తెరుస్తుంది. తెలిసో తెలియకో అలా వెడుతున్నటువంటి ప్రాణి ఏదైనా కనపడింది అనుకోండి, దాని పక్క నుంచి వెళ్ళిపోతోంది అనుకోండి, అది చక్కగా ఓ పెద్ద రాయిలాగో మానులాగో పడుకుంటుంది. పడుకుంటే లేకపోతే ఓ చెట్టుకి చుట్టుకుని ఇలా కిందకి వేలాడుతూ ఉంటుంది, ఓ తీగలాగా. ఏదో పందో ఏదో ఒకటి అలా పరిగెడుతుంటుందో దున్నపోతో ఉంటే టక్కన పట్టుకుంటుంది. పట్టుకుని ఇంకక్కడి నుంచి అది మింగడం కూడా గమ్మత్తుగా మింగుతుంది బలిలాగే. మెల్లమెల్లగా మెల్లమెల్లగా కోరలలో ఉన్న విషాన్ని బాగా ఎక్కిస్తుంది. గింజుకుని 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 ఆ ప్రాణములు వదిలిపెట్టాక అప్పుడు గుటుక్కుని మింగేస్తుంది. దానికి పళ్ళతో నవలడం ఈ ప్రక్రియ ఏం ఉండదు కొండ చిలవకి. అది పట్టిందంటే మింగేయడమే. కొండ చిలవ మింగేస్తే చిత్రం ఏమిటంటే అది వెంటనే ఏ చెట్టుకో చుట్టుకున్నప్పుడు లోపల ఉన్న ప్రాణి విరిగిపోతుంది శుభ్రంగా. అలాగే జీర్ణం చేసేసుకుంటుంది. అలా పడుంటుంది. పడుండి తినేస్తుంది అన్నింటినీ. అదో చిత్రం కొండ చిలవకి. అందుకే కొండ చిలవలా వాడు కదలరా అంటారు. దానికి కదలిక ఉండదు, కానీ ప్రాణుల్ని మింగేస్తుంది. అలా పాపపు రక్కసుడు త్రోవపడి ఉండే నృపా. ఒక కొండ చిలవ పడుకుంది. ఈ కొండ చిలవ యొక్క పై దవడ ఆకాశానికి పెట్టింది, కింది దవడ భూమి మీదకి పెట్టింది. లోపల పెద్ద ఎర్రటి నాలుక, పెద్ద పెద్ద కోరలు పర్వత శిఖరాల్లా ఉన్నాయి. దాని ఉచ్ఛ్వాస నిశ్వాసంలో లోపల నుంచి వేడి గాలి వస్తోంది. అది ఇతపూర్వం తినేసి సగం జీర్ణమై జీర్ణం కానటువంటి ప్రాణులు ఉన్నాయి కడుపులో. వాటి నుంచి కుళ్ళిపోయిన వాసన వస్తోంది, వేడి గాలి వస్తోంది. ఆ కొండ చిలవ పైకి చూస్తే దవడ లోపలికి ఎర్రటి మాంసం కనపడుతోంది. ఈ పిల్లలు అక్కడ దాకా వచ్చారు. వచ్చిన తర్వాత ఒకడు అన్నాడు, రే మనం రోజు బృందావనానికి వస్తున్నాం కదా, ఈ కొండ చిలవలా ఉందిరా, ఇదేదో కొండ చిలవ కింది దవడా కొండ చిలవ పై దవడా అన్నాడు. అంటే ఇంకోడు అన్నాడు, నిజమే రోయ్, ఆకాశం ఎర్రబడిందా అన్నట్టుగా ఉంది, ఇది కొండ చిలవే ఉంటుంది అన్నాడు. వేరొకడు అన్నాడు, ఇవి కొండ చిలవ కోరలే, అనుమానం లేదు అన్నాడు. అయితే ఇంతమంది అది కొండ చిలవా కాదా? కొండ చిలవే నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇప్పుడు దాని నోటిలోకి వెళ్ళాలా వెళ్ళకూడదా? పక్క నుంచి ఎక్కడైనా దారి చూడాలా? అది సామాన్యమైన కొండ చిలవ కాదు, ఆకాశాన్ని భూమిని కమ్మి నిలబడింది. ఇప్పుడు లేకపోతే వెనక్కి తిరిగి పారిపోవాలా ఎక్కడికైనా అంటే వాళ్ళు వెనక్కి తిరిగి చూశారు. చిన్ని కృష్ణుడు నవ్వుతూ కనపడ్డాడు వాళ్ళకి. వాళ్ళు అన్నారు, బకునించంపిన కృష్ణుడుండ మనకున్ పామంచు చింతింపనీటికి రాపోతము దాటి ఇది కౌటిల్యంబుతో మింగుడున్ బకు వెంటంచను కృష్ణు చేతయనచున్ కంజాక్షులై చూచి ఉచ్చుకలై చేతులు వేసి కొంచు నగుచున్ దుర్వార్తలైపోవగన్. వాళ్ళ నమ్మకం చూడండి. వెనక్కి తిరిగి కృష్ణుణ్ణి చూశారు. చూసి అంటారు, బకునించంపిన కృష్ణుడుండ మనకున్ పామంచు చింతింపనేటికి
బకాసురుణ్ణి చంపిన కృష్ణుడు మన వెనకాలన్నాడు. కాబట్టి ఎదర కొండ చిలవైతే మనకేం భయం? మనం వెళ్ళిపోదాం. మనం బ్రతకాలా, మనని బ్రతికించుకోవాలా అన్నది మన పూచి కాదు. మన వెనకాల ఉన్న కృష్ణుడు చూసుకుంటాడు. మీకెందుకురా భయం? వెనకాల కృష్ణుడు వస్తుంటే ఇది కొండ చిలవేమో, కృష్ణుడు ఆగమన్నాడా? ఒరే వెళ్ళకండ్రా, అది కొండ చిలవరా అన్నాడా ఆయన? ఆయన ఏం అనలేదు కదా. మనకి కృష్ణుడు ఉండగా భయం ఏమిట్రా, పదండి వెళ్ళిపోదాం. ఒకవేళ నిజంగా ఇది కొండ చిలవే అనుకో, కృష్ణుడు ఉండగా భయం ఏంట్రా, కృష్ణుడు చంపేస్తాడు కొండ చిలవని, పదండి రా లోపలికి వెళ్ళిపోదాం అన్నాడు అని చేతులు వేసి కొంచెం నగుచున్. వాళ్ళు ఏమైనా భయపడుతూ మణికర్ణికాబిలంలోకి దిగేటటువంటి వానరుల్లా దిగలేదు వాళ్ళు. వాళ్ళు ఎంత ధైర్యంగా వెళ్ళిపోయారంటే లోపలికి, కృష్ణుడు ఉన్నాడు రా అని ఒకళ్ళ చేతిలో ఒకటి మీద వేసుకుని నవ్వుకుంటూ ఆ చిక్కాలు పట్టుకుని ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని అన్నింటినీ తోలేశారు ఆ కొండ చిలవ నోట్లోకి. వీళ్ళు వెళ్ళిపోయారు. ఎవరికి తెలుసది అఘాసురుడని? ఒక్క కృష్ణుడికి తెలుసు. ఇప్పుడు కృష్ణుడు అనుకున్నాడు వెనక నించుని, ధూర్త అఘాసురుడు అడ్డంగా పడుకున్నాడు. వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? నేనున్నానని వెళ్ళిపోయారు. ఇప్పుడు నా కోసమే అది ఇంకా దవడలు ఇలా ముయ్యలేదు. వెళ్ళడమా వెళ్ళకపోవడమా? వెళ్ళి తీరాలి. ఎందుకని? వాళ్ళని బ్రతికించడానికి వెళ్ళాలి అనుకున్నాడు. అనుకుని దాని నోటి దగ్గరికి వెళ్ళేటప్పటికీ వీళ్ళందరూ దాని కంఠం దగ్గరికి వెళ్ళిపోయారు. అది నాలుకలు చుట్టి గుటుక్కుని మింగేసినారు. వాళ్ళు కడుపులోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం ఏమిటి? ఆ లోపల ఉన్న అగ్నిహోత్రపు వంటి విశ్వజ్వాలలకి మరణించారు. మరణించగానే ఆవులు, ఎద్దులు, దూడలు, గోపాలబాలురు అందరూ మరణించారు. కృష్ణుడు దాని కంఠం దగ్గరికి వెళ్ళాడు. అది కృష్ణుణ్ణి కూడా మింగపోయింది. ఆ పైన ఉన్నటువంటి దవడ నొక్కేసింది. నొక్కేసేటప్పటికీ వామనమూర్తి అయి బ్రహ్మాండములను కొలిచినటువంటి స్వామికి ఒక పెద్ద ఇనప స్తంభంలా అయిపోవడం పెద్ద లెక్క. ఆయన నిటారుగా ఒక స్తంభంలా అయిపోయాడు. అది ఇలా నొక్కేటప్పటికీ ఈ స్తంభం లాంటి పరమాత్మ యొక్క శిరస్సు దాని దవడలోంచి పొడుచుకుని పైకొచ్చింది. ఈయన తన శరీరాన్ని పెంచాడు. దానికి లోపలికి ఊపిరి పీలిస్తే వెళ్ళడం లేదు. గిల్ల 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 కొట్టుకుంది. అటు తిరిగింది, ఇటు తిరిగింది. తిరుగుడు పడిపోయి ప్రాణాలు వదిలిపెట్టేస్తాం. ఈ గిలగిల కొట్టుకుంటున్న సమయంలో దాని కడుపులో ఉన్నటువంటి మరణించిన వారిని అందరినీ కృష్ణుడు చూశాడు. ఇక్కడ పోతన గారు అంటారు, ఆ పిల్లల్ని చూసి క్రూరవ్యాళ విశాల కుక్షిగతులన్ గోవత్స సంఘంబుతో కారుణ్యామృత వృష్టి చేత బ్రతుకంగా చూచి వత్సంబులున్ వారున్ తాను దదాస్య వీధి మగడన్ వచ్చన్ ఘనోన్ముక్తుడై తారానీకముతోడ నొప్పెసగు ఆ తారేషు చందంబునన్. అసుర సంధ్యవేళ అవుతుండగా నక్షత్రాలతో కలిసి ఆకాశమునందు ప్రకాశించినటువంటి చంద్రబింబంలా కేవలము తన కళ్ళల్లోంచి కారుణ్యామృత దృష్టిని వాళ్ళ మీద ప్రసరింపచేశాడు చిన్ని కృష్ణుడు. ఆయన కారుణ్యామృత దృష్టి పడగానే ఈ మరణించిన పిల్లలందరూ ఒక్కసారి జీవించారు. ఆవులు జీవించాయి, దూడలు జీవించాయి, ఎద్దులు జీవించాయి. అందరూ ఆ కొండ చిలవ నోట్లోంచి పక్కకొచ్చేసారు. పక్కకొచ్చేయగానే వాళ్ళు ఒక అద్భుతాన్ని చూశారు అన్నారు పోతన గారు. ఈ పాము కొట్టుకుంటోంది కొన ప్రాణంతో. ఇది ప్రాణం పోయింది. దాంట్లోంచి వచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి వెలుగు ఒక్కసారి పైకి లేచి ఈ చిన్ని కృష్ణుల్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఇంత పాపపు రక్కసుడు మోక్షం పొందేశాడు. కృష్ణుడి యొక్క స్పర్శ చేత ఆయనకున్నటువంటి పాపములన్నీ విరిగిపోయాయి. అయితే లీలకి ఏదో ఒక అర్థం ఉండాలి కదండి. అంటే ఈ లీల గురించినటువంటి అర్థం కానీ వ్యాఖ్యానం కానీ నిజానికి అక్కర్లేదు, మీరు పసిగట్టేశారు. ఎందుకని? అది పసిగట్టడానికి అవకాశం లేనటువంటి స్థితి ఏం కాదు. పేరే తెలిసిపోయింది మీకు, పాపపు రక్కసుడు. పాపం అనగానేమి పుణ్యము కానిది, పుణ్యం అనగానేమి పాపము కానిది, అంతే కదండి. కాబట్టి పుణ్యం అంటే సత్కర్మ, పాపం అంటే దుష్కర్మ. పుణ్యంలోంచి ఏమొస్తుంది? సత్కర్మలోంచి సుఖం వస్తుంది. పాపకర్మలోంచి ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. కానీ పాపకర్మ ఏం చేస్తుంది? కొండ చిలవలా నోరు తెరుచుకుని మన దారిలోనే పడుకుంటుంది. అది ఏం చేస్తుందంటే మననే దానిలోకి నడిచేటట్టుగా చేస్తుంది పాపకర్మ. పాపకర్మ ఎప్పుడూ కూడా తనంత తానొచ్చి మింగదు.
పాపకర్మ మిమ్మల్ని మింగలేదు. ఏమంటే పాపం నా చేత చేయబడింది అని అనడానికి వీలు లేదు. ఎప్పుడైనా మీరు దాన్ని చెప్పవలసి వస్తే యాక్టివ్ వాయిస్ లోనే చెప్పాలి. నేనే పాపము చేశాను. ఎందుచేత? కొండ చిలవ ఎదురుగుండా ఉంటుంది, పాపము ఉంటుంది. కానీ పాపమును మీరు చెయ్యను అంటే మీ చేత పాపము చేయించలేదు. నువ్వు నన్ను చేసి తీరు అని పాపకర్మ ఏం మీతో చేయించదు. కానీ మోహబుద్ధి బయలుదేరుతుంది. ఏం పర్వాలేదు చేసేద్దాం అని ఏదో అప్పటికి ఒక సుఖాన్ని కోరుతాడు. కోరి ఆ పాపపు పని చేస్తాడు. అందుకని కొండ చిలవ నోటిలోకి వీళ్ళే వెళ్ళారు. ఈ వెళ్ళిన వాళ్ళకి అసలు పాపకర్మ అంటే ఏమిటో పుణ్యకర్మ ఏమిటో తెలియాలంటే, సత్కర్మకి దుష్కర్మకి తేడా తెలియాలంటే వేదం తెలియాలి. అందులో చెప్పినటువంటి ధర్మముకు సంబంధించినటువంటి భాగములను గురించి చదవాలి. పెద్దల దగ్గర శ్రవణం చేయాలి. గోపాల బాలురికి అవన్నీ ఏమైనా తెలుసా? వాళ్ళకి ఏది పుణ్యమో ఏది పాపమో వాళ్ళకి ఏమైనా తెలుసా? వాళ్ళకేం తెలియదు. దేవతలు కూడా భయపడతారు ఆ పాపకర్మకి. ఎందుకని? అందులోకి ప్రవేశిస్తే దేవతల పదవులు కూడా ఊడిపోతాయి ఆ పాపకర్మ చేత. అటువంటి పాపకర్మ యందు వీళ్ళు వెళ్ళారు లోపలికి. కానీ వెడుతున్నప్పుడు వీళ్ళు ఒక పని చేశారు. ఏది చేశారు అంటే, వెనక కృష్ణుడున్నాడు అన్నారు. ఇప్పుడు అది పాపమా పుణ్యమా వారికి తెలియదు, తెలియవలసిన అవసరము లేదు. తెలిసి చేస్తే తప్పు. ఇది పాపమో పుణ్యమో ఈశ్వరుడు చేయిస్తున్నాడు అని అమాయకత్వంతో పాపపు పని చేసేసి ఈశ్వరుడు చేయించాడండి అనకూడదు. అంత అజ్ఞానమైనటువంటి వాళ్ళు ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి వెనకాతలా ప్రవేశించారు. ఇప్పుడే పాపమును ఎవడు తీశాడు? ఈశ్వరుడు తీశాడు. తెలిసి నువ్వు పాపం చేశావు, ఫలితమును అనుభవించాలి. అందుకే శాస్త్రం ఏమంటుందో తెలుసా అండి? మరణము దేని వలన? పాపము వలన. పాపమే మరణమునిస్తుంది. ఒక్కొక్క నాడు భయంకరమైన మృత్యువునివ్వాలి. అప్పుడు ఎందుకు ఇస్తారు? చేసిన పాపకర్మ భయంకరమైనదైతే మృత్యువును ఇస్తారు. లేకపోతే రాదా అండి? వస్తుంది. కానీ పుణ్యం చేసిన వాడికి మృత్యు వస్తుంది. వాడు అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం. బాగా గుర్తుపెట్టుకోండి. పూజ చేస్తే ఏమడుగుతారో తెలుసా అండి? దేవాలయానికి వెడితే ఏమడుగుతారో తెలుసా? పుణ్యనదీ స్నానం చేస్తే ఏమడుగుతారో తెలుసా? ఈ రెండే అడగాలి. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం. అన్నిటికన్నా ప్రమాదకరమైనదేది? చేసిన పాపమును అనుభవములోకి ఈశ్వరుడు వృద్ధాప్యమునందు తెస్తాడు. అప్పటి వరకు నావారన్నవారు నావారు కారని తెలుసుకుని దూరంగా ఉండిపోయి తన మలమూత్రములు తాను విసర్జించలేక మంచాన ఉంటే అప్పుడు వస్తుంది కర్మానుభవంలోకి. ఎంత ప్రమాదం వస్తుందో వెళ్ళక తప్పదు ఎవరైనా. కానీ మహానుభావుడు నిజంగా ఎలా వెళ్ళిపోయాడు రా, ఎంత పుణ్యం చేశాడో. అందుకే పెద్దలు అంటారు, చేసిన పాప పుణ్యములు దేని యందు తెలుస్తాయి అంటే మృత్యువునందు తెలుస్తాయి. అందుకని హాయిగా వెళ్ళిపోగలిగాడా? అనాయాసంగా సంతోషంగా అందరి మధ్యలో ఉండగా. ఒక్కొక్క మహాపురుషుడు చూడండి, చక్కగా అందరితో మాట్లాడి పూజ చేసుకుని చాలా అమాయకంగా ఉంటారండి. ఏమి వాళ్ళకి తెలియక్కర్లేదు. వాళ్ళు పెద్ద ప్రాజ్ఞులై ఉండరు, వాళ్ళేం పెద్ద పాండిత్యం ఉండదు, వాళ్ళేం జ్ఞానం ఉండదు. కానీ వాళ్ళు బ్రతికినదంతా ఎప్పుడూ ఎవరికీ ద్రోహబుద్ధితో లేకుండా పరమ పుణ్యశీలురై ఒకరి యొక్క మంచిని కోరుకుంటూ ఉంటారు ఎప్పుడు. వారికి ఈశ్వరుడు అంత అనాయాసమైన మరణమునిచ్చి అంత జాగ్రత్తగా విడదీసేస్తాడు. విడదీసేసి చక్కగా ఊర్ధ్వలోకాలకి తీసుకెళ్తాడు. కాబట్టి అటువంటి అనాయాసేన మరణం. బ్రతికి ఉన్ననాళ్ళు వినాదైన్యేన జీవితం. ఒకడి దగ్గర ఇలా చెయ్యి చాపకుండా ఇలా పెట్టడమే వచ్చినటువంటి చెయ్యి. ఆ చెయ్యి ఇలా ఎందుకు పెడుతుంది అంటే లక్ష్మీదేవి కటాక్షం అటువంటిది ఆయనకి. ఆయన ఇంట్లో ఉన్న బావి పూడిక తీస్తున్న బావి ఇలా పెడుతుంటే అక్కడ ఊరుతుంటుంది. అటువంటి స్థితి బ్రతికినన్నాళ్ళు ఇచ్చింది. ఎప్పుడో అప్పుడు వెళ్ళాలి తప్పని శరీరం. వెళ్ళేటప్పుడు అనాయాసంగా వెళ్ళిపోయింది. రెండో రోజు ఊళ్ళో వాళ్ళందరూ అన్నారు, అమ్మమ్మమ్మ మహాపురుషుడు వెళ్ళిపోయాడండి అన్నారు. అని కొన్ని వేల కుటుంబాలు అన్నం తినడం మానేశాయి. అలా వెళ్ళిపోయాడు. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం. ఇవి ఎప్పుడు వస్తాయి? నీ వెనకాతలే సర్వేశ్వరుడు ఉన్నాడని నువ్వు పూనికతో ఉండి ప్రవర్తించగలిగితే చాలు. వాడు ఉన్నాడు, నేను చేస్తున్న ప్రతి పని వాడు చేయిస్తున్నాడు. నువ్వు తప్పు చెయ్యి, నువ్వు తప్పని అంగీకరించి చెయ్యాలంతే.
ఈశ్వరుడు ఉన్నాడు అని నువ్వు అస్తమానం అంటున్నావు అనుకో, నువ్వు తప్పు చేసే ముందు కూడా ఈశ్వరుడు చూస్తున్నాడా చూడలేదా? ఇప్పుడు కళ్ళకు గంతలు కట్టుకున్నాడు, నన్ను చూడలేదు, గోపాలకృష్ణ గారి ఇంట్లో ఉన్నాడు దేవుడు, కాబట్టి ఇప్పుడు నేను తప్పు చేసేయచ్చు అని నువ్వు అనలేవు. సర్వాంతర్యామి, ఇప్పుడు నేను తప్పు చేస్తున్నాను, ఇది కూడా ఆయన చూస్తున్నాడు, ఆయన చూస్తుండగానే నేను తప్పు చేస్తున్నాను అని నువ్వు అనుకుని చేసి క్షమార్పణ చెప్పారనుకోండి ఒకసారి ఒక తప్పుకి, మీరు మళ్ళీ చేయండి అలాగే, అప్పుడు సిగ్గేసేస్తుంది. ఎలా చేస్తాం? ఒకసారి చేశాం, ఏదో క్షమార్పణ చెప్పాం, ఇలా అస్తమానం చేస్తూ ఆయన చూస్తున్నాడే, రాసుకుంటున్నాడే, ఎలా చేస్తాం ఈ తప్పులు? కాబట్టి ఏమైపోతుంది, తప్పు చేయడమే పోతుంది అంతే కదండి. అసలు ముందు ఇక్కడ విశ్వాసం ఉండాలి, ఉంటే ఎలా చేయగలరు మీరు? వాడు చూస్తున్నాడన్న భయం ఒకటి మీ లోపల ఉండిపోతుంది. కాబట్టి ఇది అఘాసుర వధ అంటే ఇంత పరమోత్కృష్టమైనది. ఇప్పుడు ఎవరు బ్రతికించగలిగారు? ఈశ్వరుడు బ్రతికించగలిగాడు. తెలియదు పాపం ఆయనకి పాపకర్మ అని, కానీ భగవంతుడున్నాడన్న నమ్మకంతో ఆ పాపకర్మలోకి వెళ్ళిపోయాడు. ఆయనకి తెలియదు అది నిజంగా పాపకర్మ అని తెలిస్తే చేయడు, తెలియక చేశాడు ఆయన. కానీ ఇప్పుడు తెలుసుకున్నాడు అది పాపకర్మ అని, చేయడు. ఇప్పుడు ఎవరు రక్షిస్తారు? ఈశ్వరుడు తన కరుణార్ద్ర హృదయముతో కూడిన దృక్కులు ప్రసరిస్తాడు, ఈశ్వరుడు రక్షించగలడు అని అఘాసుర వధ మనకందరికీ కూడా చిరస్మరణీయమై నిత్యస్మరణీయమై ప్రతిరోజు భగవంతుని యందు పూనికనిపించి ఈశ్వరుడు మనని అనుగ్రహించగలిగిన స్థితిని ఆవిష్కరిస్తుంది. ఇప్పుడు ఈ పిల్లలందరూ బయటికి వచ్చారు. ఇక్కడ శుకుడు పరీక్షిత్తుకి భాగవతం చెప్తూ ఒక చిన్న మెలిక పెట్టి వదిలేశాడు. ఆయన అన్నాడు, దీన్ని కౌమార పౌగండలీలా అంటారు అన్నాడు. పరీక్షిత్తు ఒప్పుకోలేదు. అలా ఎందుకంటారు అన్నాడు. కౌమారం అంటే 5వ ఏడు వచ్చే వరకు ఉన్న వయస్సుని కౌమారం అంటారు, 6వ ఏడు దాటితే పౌగండం అంటారు, 1 సంవత్సరం పూర్తయిపోతాయి. మరి కౌమారంలో జరిగింది పౌగండంలో ఎలా చెప్పారు పిల్లలు? 5వ ఏట ఇది జరిగింది పిల్లలందరికీ ఈ కథ. ఈ పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోయేటప్పటికీ ఈ మరణించినటువంటి అఘాసురుడి యొక్క శరీరం శుభ్రంగా ఎండిపోయి ఒక గుహలా అయిపోయింది, పిల్లలు ఆడుకునే గుహలా. అంత ఎండిపోయింది, దుర్వాసన కూడా లేదు. ఇంత ఎండిపోయిన తర్వాత ఈ పిల్లలు ఇంటికి వెళ్ళి చెప్పారు, 1 ఏడాది పాటు ఈ పిల్లలు ఇంటికి వెళ్ళలేదు అన్నాడు. అందుకని దీని పేరు కౌమార పౌగండలీల. అంటే పరీక్షిత్ అన్నాడు, ఆగండి 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 ఆగండి, అలా మీరు వెళ్ళిపోవద్దు, ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ముందు నాకు ఇది వివరణ చెయ్యాలి. కౌమారమునందు జరిగిన విషయం పౌగండములో ఎందుకు చెప్పారు? 1 ఏడాది పాటు పిల్లలు ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? నాకు ఈ కథ చెప్పవలసింది అన్నాడు. ఆర్తి కలిగిన శిష్యుడుంటే గురువుకి ఉత్సాహం వస్తుంది. ఆయన అన్నారు, నీ యొక్క ఆనందాన్ని చూస్తే నాకు తప్పకుండా చెప్పాలనిపిస్తోందయా, విను. ఈ పిల్లల్ని బ్రతికించిన తరువాత కృష్ణ పరమాత్మ వీళ్ళందరినీ తీసుకుని బృందావనం లోపలికి వెళ్ళిపోయారు. ఆవులు, దూడలు, గోపాల బాలురు వాళ్ళందరూ మేము అందులోకి వెళ్ళాం, మేము చచ్చిపోయామో, నువ్వు బతికించావో ఇవేం అడగరు వాళ్ళు. వాళ్ళకి కృష్ణుడు ఉన్నాడు అంతే పూనిక. మళ్ళీ వెళ్ళిపోయారు అంతే. వెళ్ళిపోయారు, హాయిగా ఆడుకుంటున్నారు. చిత్రం ఏమిటో తెలుసా అండి, 2 అయింది, 3 అయింది. ఇది కూడా ఆశ్చర్యం అండి. మీకు భక్తి పూజ ఎక్కడో ఉండవు. ఇక్కడ ఆకలి వేసింది అనుకోండి, ఇక్కడ ఆకలి వేయగానే ఓహ్ ఈశ్వరుడు ఇంద్రియములకు శక్తిని కల్పించడం కోసమని వైశ్వానర హోమం చెయ్యమని అడుగుతున్నాడు. కాబట్టి నేను ఒక్కసారి స్నానం చేయడమో